బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే, అది నేను నానిని కూడా ప్రెస్ మీట్ లో అడిగా. బికాస్ హీఈస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో. పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్. అలాంటి ఒక హీరోని పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించడం అన్నది, హౌ కుడ్ యూ రియల్లీ ఇమాజిన్ దట్? మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్. అంతేనా? ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడెస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశా నేను. అది నేను పెద్దగా ఆలోచించలే, నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను. నాకు క్యారెక్టర్ సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని నమ్ముతారని నమ్మా. వాట్ ఎవర్ సినిమాలో ఒక 2 గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో, ఆ క్యారెక్టర్ గనక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే the episode will workout అవుతుంది. The episode will go get justified. Absolutely, that's what I believed, and I went all out because I also had fun writing it, because I love my guy so much, like, you know, my association with Nani. Yes sir. I went all out. I was like, let him be the most violent guy. If we decide that he's going to be violent, let's go all out, all guns blazing is what the idea was. బా సంథింగ్, ఎందుకంటే వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్లైమాక్స్. ఒక్కసారి యాక్చువల్లీ నాని సార్ ని చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల ఐ నో హిస్ బాడీ లాంగ్వేజ్. ఈస్ అ వెరీ అజైల్ పర్సన్. హీ మూవ్స్ వెరీ ఫాస్ట్. నేను చూసున్నా ఆయన ఇంతకు ముందు యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు కానీ, ఆయన ఈజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ కానీ, ఐ నో ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ అజైల్, ఎక్స్ట్రీమ్లీ ఫిట్ గై. సో అండ్ హీస్ ఇన్ హిస్ ప్రైమ్ రైట్ నౌ. లైక్ ఇన్ హిస్ ప్రైమ్ బాడీ కండిషన్ లో ఉన్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి, బికాస్ హీస్ ఇన్ హిస్ లైక్ యు నో ఇన్ హిస్ జస్ట్ ఎంటరింగ్ ఇంటూ హిస్ 40s, no, around like he's 41 something. Now I know his fitness is at the prime. I know his body moves the fastest right now, and he also has that maturity in him that, you know, that will make people believe that ఏదో చిన్న కుర్రాడెళ్ళి కొట్టినట్టు ఉండదు. You know that is a matured guy. I know everything that is required to come across as a guy who can pull off great action ఇప్పుడు నాని సార్ లో ఉందని గట్టిగా నమ్మా నేను. అండ్ హీ మూవ్స్ వెరీ ఫాస్ట్ అండి. యాక్చువల్లీ హిస్ యాక్షన్ సెన్స్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ హావ్ సీన్ హిమ్ డూ యాక్షన్. నో క్రేజీ అజిలిటీ ఉంది బాడీలో. ఓకే, లాంగ్ షాట్స్, మోస్ట్ డిఫికల్ట్ యాక్షన్ షాట్స్ అంతా సునాయాసంగా చేస్తారు ఆయన. ఐ టోటలీ vote for Nani being full on action. So అదే కంప్లీట్ వాడకం అంటే ఏంటో చూపించావు. అంటే కంప్లీట్ గా నానిని. Absolutely, I think it all comes from getting great action choreographers also on board. Getting somebody like Lee Whitaker to handle the last 40 minutes of, in fact, a palace లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం యాక్షన్ అంతా కూడా Lee Whitaker అని, he's from Albuquerque. He's a great technician. He came in and designed all that action, meticulously planned action. అది every move was recorded before, checked, you know, how it works. మొత్తం అందరు ఫైటర్స్ తో ఆయన ఇప్పుడు మీరు ఆ హాఫ్ అన్ అవర్ ఫైట్ ఏదైతే ఉందో, ఆ ఫైట్ మొత్తం నా దగ్గర ప్రీవ్యూస్ ఉంది. ఎవ్రీ సింగిల్ moment of that fight was designed, shot, scored. We looked at it on the screen. We know it's going to work, and then only we went and achieved it. It was not something trial and error method lo చేసింది కాదు. Everything it was a sequence that was shot for about 22-23 days. For that we did a 15-day previews before the shoot even started. 15 రోజులు దాని మీద ప్రీవ్యూస్ చేసాం. Yeah, so every camera move was already planned, already shot once and checked. Yeah, all the fighters knew what they were doing. That's why the action was very realistic. You will see that. In fact, అమ్మాయి చేసే యాక్షన్ కూడా, నిధి అమ్మాయి పేరు, that girl also came down and you know, practiced it. All my female actors who did all the action also practiced rehearsals. Extreme amount of rehearsals jariginayi. Okay, that is why you feel that it is a very well choreographed action. ఈ పూర్వంలాగా సెట్ కొచ్చి చేసేస్తా ఉంటే కుదిరేటట్టుగా లేదు కదా. ఆల్సో it is also because if you want to strive for excellence, ఆ ఎఫర్ట్ మన సైడ్ నుంచి పెట్టకపోతే ఎక్సలెన్స్ రాదుగా. అవును, అది యాక్టర్స్ కూడా రియలైజ్ అవుతున్నారు ఇప్పుడు. I think Nani must be the torch bearer for that. Absolutely, kada, works very hard sir. Really, అంటే ఆయన వెళ్ళిపోయిన స్టేజ్ లో కూడా అంత మనిషి అంత కష్టపడాలి అన్నది, ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ when you work with him. Yeah. What is the best thing that you love in him, because you're a close associate?
ఆయనకు సినిమా తప్ప వేరే ఏం మాట్లాడాడు సార్. నేను ఎప్పుడు ఆయన దగ్గర వేరే ఇతర విషయాలు మాట్లాడిందే లేదు నేను యాక్చువల్లీ. ఆయన ఇంకొకరితో మాట్లాడడం కూడా విన్నది లేదు. ఎప్పుడు ఏదో ఒక నెట్‌ఫ్లిక్స్‌లో షో గురించి మాట్లాడతారు. లేకపోతే ఏదో గొప్ప సీన్ గురించి మాట్లాడుతా ఉంటారు. లేకపోతే మ్యూజిక్ గురించి మాట్లాడతారు. లేకపోతే మొన్న లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుతా ఉంటారు. ఎవ్రీథింగ్ ఈస్ అబౌట్ సినిమా ఫర్ హిమ్. ఐ హావ్ నాట్ సీన్ హిమ్, అంటే ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. ఐ హావ్ నాట్ హర్డ్ హిమ్ టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ సినిమా. దట్ ఈస్, ఐ థింక్ దట్ ఓన్లీ కమ్స్ బికాస్ ఆ సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ వల్లనే అది పాసిబుల్. ఆయన లైఫ్ స్టైలే సినిమానే. హిస్ వే ఆఫ్ లివింగ్ ఇస్ సినిమా. దట్ ఈస్ వాట్ ఐ రియల్లీ లవ్ అబౌట్ హిమ్. యా, హి ఈస్ ఎక్స్ట్రీమ్లీ మీ సినిమా లవర్స్ కి మీకు బాగా అడ్వాంటేజ్ కదా అది. అబ్సల్యూట్లీ. వెన్ యు ఆర్ అరౌండ్ హిమ్ యు ఫీల్ వెరీ ఇన్స్పైర్డ్. దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ నాని బ్రో. యా, ఎస్, మీరు వెళ్ళి ఏదో కథ చెప్దాం అనుకున్న టైం కూడా ఏదో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటారు, అసలు యూ విల్ గెట్ టోటల్లీ లాస్ట్. ఆయన అట్లా ఉండనే ఉండదు ఆయనతో. అంటే అదే చెప్తున్నా కదా, వేరే విషయం మాట్లాడినట్లే గుర్తులేదు నాకు. నేను ఎప్పుడు నాని అని కలిసిన ద డిస్కషన్ ఇస్ ఓన్లీ అబౌట్ సినిమా, సమ్ స్క్రిప్ట్, సమ్ ఎక్కడో ఏదో సినిమా, ఏదో ఇంటర్నేషనల్ సినిమా చూసుంటారు ఆయన, దాని గురించి మాట్లాడతారు, దాంట్లో గ్రేట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతారు. కానీ సచ్ గైస్ కమింగ్ టు ది ఇండస్ట్రీ ఇస్ రియల్లీ ఎ బూన్. ఇన్ఫాక్ట్ అసలు ఇవాళ హిట్ 3 అన్న ఒక థ్రిల్లర్ జానరా అంటేనే ఒక లిమిటెడ్ జానరా అని మనం అందరం అనుకుంటా ఉంటాం. అవును. అలాంటిది ఒక థ్రిల్లర్ జానరాలో ఒక మ్యాజిక్ క్రియేట్ చేయడానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అది ఇవాళ పాసిబుల్ అయిందంటే ఓన్లీ బికాస్ సంబడి యాస్ బిగ్ as నాని బిలీవ్డ్ ఇన్ థ్రిల్లర్. ఒక జానరా ఫిలిం ని ఒక మెయిన్ స్ట్రీమ్ యాక్టర్ హూ హస్ బీన్ ఆన్ అ స్ప్రీ ఆఫ్ సక్సెస్, ఆయన వచ్చి నేను ఈ జానరా ఫిలిం ని నమ్ముతాను అన్నప్పుడు ఆ జానరా ఫిలిం లో ఏమేమి మ్యాజిక్లు క్రియేట్ అవుతాయో దానికి కావాల్సిన స్కేల్ ఏదైతే ఉందో అవన్నీ వాళ్ళు మన స్క్రీన్ మీద చూడగలుగుతున్నాం. లేకపోతే మన జనరల్లీ థ్రిల్లర్స్ ఎలా చూస్తాం, చిన్న సెటప్ లో మనకి ఇక్కడే హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటుంది, మాక్సిమం అయితే వైజాగ్ వరకు వెళ్ళగలుగుతాం, ఆ సెటప్స్ చిన్నగా ఉంటాయి. దట్స్ వై దెర్ ఇస్ అ మిస్కన్సెప్షన్ దట్ థ్రిల్లర్స్ అంటే యంగ్ స్టార్స్ కొద్దిగా అప్కమింగ్ యాక్టర్స్ చేసుకొని ప్రూవ్ చేసుకునే జానరా అని ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉంటది, లిమిటెడ్ క్రౌడ్ చూస్తారు దాన్ని అన్న మిస్కన్సెప్షన్ అదంతా తుడిచేశారు దీంతో. బికాస్ హీ కేమ్ ఇన్ అండ్ డిడ్ ఇట్. బికాస్ నేను ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక నేషనల్ లెవెల్ క్రైమ్ రాసి, నేను ఐ షాట్ ఇన్ వైజాగ్, ఐ షాట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, ఐ షాట్ ఇన్ రాజస్థాన్, ఐ షాట్ ఇన్ కశ్మీర్. ఆల్ దిస్ was possible to show that scale in the investigation was possible only because somebody as big as Nani came in and believed this subject. No, yes, yeah, లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ పాసిబిలిటీ ఉండేది కాదుగా. same word I heard from Ram Jagdish. Okay, then he came in for the interview here. Nice. తను కూడా అదే అన్నాడు, సార్ ఈ స్క్రిప్ట్ నాన్నగారు కాకపోతే ఎవ్వరూ ఒప్పుకోరు సార్ అని చెప్పి. బట్ యాజ్ ఫర్ యాజ్ ది బడ్జెట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ కన్సర్న్డ్, యు వర్ గివెన్ కంప్లీట్ లిబర్టీ or there was a proper planning in nothing as such? Nothing. ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయినాక జనరల్లీ వాల్ పోస్టర్లో ఏం జరుగుతుందంటే డైలాగ్ వర్షన్ లాక్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ తో, లైన్ ప్రొడ్యూసర్స్ తో, ప్రశాంతి గారితో ఒక మీటింగ్ ఉంటుంది సార్. దాంట్లో సబ్జెక్ట్ ఏం కావాలి అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసిన తర్వాత దేర్ ఇస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆఫ్టర్ దట్ యూ గో టు ద సెట్, వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ విల్ బి దేర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేనా? అంతే. నంబర్ ఆఫ్ డేస్ మీద కూడా ప్రెషర్ ఉండదు మాకు. సినిమాకి అవసరమైతే అబ్సల్యూట్లీ వీ షుడ్ డూ ఇట్. దట్స్ ఇట్. So there is no other hindrance from the production side to fight for anything that we need. It doesn't work like that in wall poster. Okay. They have the bound script with them. There are professionals who are meticulously planning what is needed for this scene. It will be there. Okay. Anta professional space adi. So asal budgets discussion ఏ జరగల ఇంతవరకు. చాలా ఫన్. బట్ ఆల్సో నాకు ఒక తెలియని కంఫర్ట్ ఉంది వాల్ పోస్టర్ లో, బికాస్ దిస్ ఇస్ మై థర్డ్ ఫిలిం విత్ వాల్ పోస్టర్స్. దే ఆల్ నో దట్ ఐ షూట్ ఫాస్ట్. అంటే నేను ఎడిట్ షూట్ చేస్తానని ప్రొడక్షన్ టీమ్ మొత్తానికి తెలుసు. అంటే నాకు ఇప్పుడు బేసికలీ ఇప్పుడు హిట్ 3 ఈజ్ 2 hours 35 minutes ఫిలిం. నా దగ్గర సినిమా మొత్తం డబ్ కట్ కూడా నా దగ్గర 2 hours 55 minutes కంటే లేదు. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 20 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ ఉంది నా దగ్గర. అంతే, దానికంటే ఎక్కువ షూట్ కూడా చేయలేను, నేను చేయను కూడా. బికాస్ ఐ షూట్ ఫర్ ఎడిట్. అంటే నాకు ఇప్పుడు ఎడిట్ లో నేను షార్ట్ డివిజన్ రాసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ ఈ డైలాగ్ ఈ షార్ట్ లో పడుతుంది తెలిసినప్పుడు నెక్స్ట్ యాంగిల్ లో నెక్స్ట్ షార్ట్ లో తీసేటప్పుడు దానికి ముందు ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ అడుగుతా, కానీ ఆ సీన్ లో వేరే ఉండవు. టు ద ఎడిట్ ఐఎమ్ ఓన్లీ సెండింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద షార్ట్ డివిజన్. సో నాకు ప్రతి యాంగిల్లోనూ ప్రతి డైలాగు ప్రతి మ్యాగ్నిఫికేషన్ లో తీయాలని అసలు నమ్మే మేకరే కాదు. బికాస్ ఐ బిలీవ్ యాక్టర్స్ విల్ గెట్ డ్రైన్డ్ అవుట్. ఒకటే డైలాగ్ ని ఒకటే మళ్ళీ వేరే యాంగిల్స్ లో వేరే మ్యాగ్నిఫికేషన్ లో ఫుల్ సీన్ తీయాలంటే దే గెట్ డ్రైన్డ్ అవుట్ అండ్ ద పర్ఫార్మెన్స్ గోస్ అవుట్ ఫర్ అ టాస్ అని నమ్ముతా. సో ఎగ్జాక్ట్లీ ఫర్ ఎడిట్ షూట్ చేస్తాం నేను. సో
that is why I shoot fast. My shoots are very well planned. So when I tell that today this much is going to be achieved, that much will be achieved, because everybody knows what we are shooting. Every technician is on one. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.